ఒకతనికి చాలా డబ్బు అవసరమవుతుంది. అప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా ఒకతను పందెం వేస్తాడు. అక్కడ బండ మీద ఎండ బాగా ఉంది కదా, అక్కడ చెప్పులు లేకుండా ఒక గంట సేపు నిలబడు, నీకు 1000 రూపాయలు ఇస్తాను అని. సరే నాకు అవసరం కదా అని వెళ్ళి నిలబడతాడు. తర్వాత ఇంకొక అర్ధగంట నిలబడు, ఇంకొక 1000 ఇస్తా అంటాడు. అలా 2-3 సార్లు అయ్యాక అతనికి ఒంట్లో శక్తి అంతా అయిపోతుంది. అతని కాళ్ళన్నీ కందిపోయి ఇక అసలు నిలబడలేకపోతుంటాడు. అలాంటప్పుడు అతనికి కావాల్సిన డబ్బులు కూడా వచ్చేసి ఉంటాయి. అయినా అతడు అంటాడు, నువ్వు ఇంకొక సెకండ్ నిలబడు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని. అతనికి అవసరమేం లేదు, కావాల్సిన డబ్బులు ఉన్నాయి. కానీ అతడు 1,00,000 వస్తుంది కదా, ఒక్క సెకండే కదా అని కష్టపడి లేచి అలా నిలబడగానే కళ్ళు తిరిగి కింద పడి చనిపోతాడు. మనకు కూడా అంతే. మన అవసరానికి ఆశకు మధ్య ఒక దారం ఉంటుంది. అది దాటామా ఇక అంతే, మనల్ని వేరే వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. మనల్ని మనం ఏం చేయలేము. ఆశకంటూ హద్దు ఉండాలి. మనకు అవసరం ఉన్నంత వరకు సంపాదించుకోవాలి. అంతేకాని శక్తికి మించి మన ప్రాణాలు కోల్పోయేంత సంపాదించి ఎవరి కోసం ఇవంతా? ఆలోచించండి ఒకసారి.